పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా ముగియటంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఇరాన్ ఓడరేవులను లక్ష్యంగా చేసుకుని నేవీ దిగ్బంధనం విధిస్తున్నట్టుగా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం ప్రపంచ మార్కెట్స్ను కుదిపేస్తోంది. అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం నీటి మూటలా మారింది. 7 వారాలుగా సాగుతున్న ఈ యుద్ధానికి ముగింపు పలుకుతాయని భావించిన శాంతి చర్చలు విఫలం కావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వ్యూహాత్మక జలసంధి అయిన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీదుగా ఇరాన్ రేవులకు వెళ్లే వచ్చే నౌకలను అడ్డుకోవాలని అమెరికా సెంట్రల్ కమాండ్ నిర్ణయించింది. ఇరాన్ చమురు అమ్మి సొమ్ము చేసుకోకుండా అడ్డుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే కేవలం ఇరాన్ నౌకలను మాత్రమే నిలువరిస్తామని, మిగిలిన దేశాల రాకపోకలకు ఆటంకం కలిగించబోమని సెంట్రల్ కమాండ్ వివరణిచ్చింది. ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర 7% పెరిగి $102కు చేరుకోగా WTI ధర $105కు ఎగబాకింది. అటు అమెరికా స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పటికే గ్యాసోలిన్ ధరలు 38%, డీజిల్ ధరలు 50% పెరగడంతో సామాన్య వినియోగదారులపై పెను భారం పడుతోంది. మరోవైపు ఇరాన్ కూడా ఘాటుగానే స్పందించింది. అమెరికా బెదిరింపులకు లొంగబోమని, త్వరలోనే అమెరికన్లు $5 పెట్రోల్ ధర కోసం తహతహలాడతారని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ హెచ్చరించారు. ఇదే సమయంలో లెబనాన్లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాల వాహనాలను ఇజ్రాయెల్ ట్యాంకులు ఢీకొట్టడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మొత్తానికి గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఈ అనిశ్చితి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తోంది.